తపాలా ఈచర్ వాహనంలో అక్రమ మద్యం పట్టివేత. ఈ సందర్భంగా ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఈచర్ వాహనం విలువ 6 లక్షలు, 13,000 విలువ గల కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలంలో బెంగళూరు చెన్నై జాతీయ రహదారి పాలేరు ఫ్లైఓవర్ వద్ద బుధవారం రాబడిన సమాచారం మేరకు పోలీసులు భారీగా తనిఖీలు నిర్వహిస్తుండగా బెంగళూరు నుండి చెన్నైకి తపాలా పార్సిల్ వాహనంలో అక్రమంగా కర్ణాటక నుండి చెన్నైకి మద్యం తరలిస్తుండగా బంగారుపాళ్యం పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన తపాలా వాహనం డ్రైవర్ పళనిస్వామి, అతనితో పాటు బంగారుపాళ్యం మండలం మొగిలివారిపల్లికి చెందిన చంద్రమోహన్ నాయుళ్లను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగిందని సీఐ కె శ్రీనివాసులు తెలిపారు. పట్టుబడిన వాహనం విలువ 6 లక్షలు, మద్యాన్ని స్వాధీనం చేసుకుంటున్నట్లు సీఐ కె శ్రీనివాసులు మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ మల్లప్ప, హెడ్ కానిస్టేబుల్స్ కిరణ్ కుమార్, పురుషోత్తం, పోలీస్ సిబ్బంది మోహన్ నాయుడు, నిరజాక్షులు పాల్గొన్నారు. నమస్కారం. నిన్నటి దినం మాకు రాబడిన సమాచారం మేరకు బెంగళూరు నుంచి చెన్నైకి వెళ్ళే ఒక తమిళనాడు ఈచర్ వెహికల్ అంటే పోస్ట్ ఆఫీస్ మెటీరియల్ ట్రాన్స్ఫర్ చేసే ఒక వెహికల్లో అక్రమంగా మద్యం, కర్ణాటక మద్యం రవాణా చేస్తున్నారనే విషయం తెలిసింది. దాని మేరకు మేము సాయంత్రము ఐచర్ వెహికల్ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ ఐచర్ వెహికల్లో డ్రైవర్ వచ్చేసి పళనిస్వామి. ఆ డ్రైవర్తో పాటు వెహికల్ని చెక్ చేస్తే దాంట్లో దాదాపు 21 లిక్కర్ బాటిల్స్, ఫుల్ బాటిల్స్ ఉన్నాయి. దాంతోపాటు ఈ కర్ణాటక సిల్వర్ కప్ సాచెట్స్ దాదాపు 137 సాచెట్స్ ఉన్నాయి. వీటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీటితో పాటు మన బంగారుపాలెం మండలం మొగిలివారిపల్లి గ్రామానికి చెందిన చంద్రమోహన్ అనే వ్యక్తి కూడా దీంట్లో ఆ డ్రైవర్తో పరిచయం ఉండి అతను కూడా ఈ సాచెట్స్ను, కర్ణాటక సిల్వర్ కప్ సాచెట్స్ను అతను కూడా అక్రమంగా అమ్ముకోవాలనే ఉద్దేశంతో ఇతని నుంచి తీసుకోవడం జరిగింది. దర్యాప్తులో భాగంగా అతన్ని కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఒక ఈచర్ వెహికల్ను కూడా సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఈ మద్యం 13,000 రూపాయలు విలువ చేసే ఈ ఫుల్ బాటిల్స్, సాచెట్స్, తర్వాత 6 లక్షల రూపాయలు విలువ చేసే ఒక ఈచర్ వెహికల్ను ఈరోజు మేము సీజ్ చేయడం జరిగింది. ముద్దాయిలను కూడా రిమాండ్కు తరలిస్తున్నాము.